ఏంటి అంటే గత 10 సంవత్సరాలలో మనం ఏ గోడౌన్స్ కానీ ఏ అభివృద్ధి కానీ చేయలేమని మాట్లాడారు ఆయన అయ్యా కృష్ణారావు గారు, మీకు కళ్ళు మంచిగా కనబడితే దయచేసి ఇక్కడున్న వ్యవసాయ మార్కెట్ కార్యాలయం చూడాలి. మీరు ఎన్నుకున్న గోడౌన్ చూడాలి. 10 ఏళ్ళ కట్టింది ఇదంతా. ఇగో ఇక్కడ ఉన్న లైట్ కూడా మా ప్రభుత్వం లేచిందే. మీరు ₹1 ఈ మార్కెట్కి ఇచ్చిర్రా ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ళల్లో? మీ కమిటీ కొనసాగుతుంది. మరి మీ కమిటీ ద్వారా ఏం చేసిరు ఇక్కడని నేను మీకు ప్రశ్నిస్తున్నా. అలాగే ఇంకో విషయం ఏమంటాడంటే, చక్కెర కర్మాగారం మూసేసింది కల్వకుంట్ల ఫ్యామిలీ అని మాట్లాడుతుంది. చక్కెర కర్మాగారం మూసేసింది కల్వకుంట్ల ఫ్యామిలీ అన్నారు. మరి దానికి అంతకుముందు చైర్మన్గా కొనసాగింది ఎవరి నాన్నగారండి? అదొకటి చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే, మరి ఇప్పుడున్న సీఎం గారు అప్పుడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో చక్కెర ఫ్యాక్టరీ దగ్గర రాత్రి బస వేసి ఏం మాట ఇచ్చిర్రు? చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం కొనసాగుతుంది. కనీసం మరి అంతకుముందు పని కట్టుకొని పోయి కృష్ణారావు గారు అక్కడ నిరాహార దీక్షలని అదని ఇదని వాళ్ళని తెప్పించుడు వీళ్ళని తెప్పించి మొత్తం అక్కడ ఎన్నో స్టంట్లు చేసిన మీరు ఇవాళ కేవలం మేము ఏం చెప్పారు? ఒక కమిటీ వేసిరు ఎంపీ ఎలక్షన్ కోసము దురుద్దేశంతో ఒక కమిటీ వేసి మేము ఇప్పుడు గేట్లు తెరిచినాం, రేపు ఫ్యాక్టరీ తెరుపుతామని చెప్పారు. మీరు తెరిపిర్రా? మరి కనీసం అక్కడ ఒక బండాన్ని వేసిరా? ఇప్పటికి ఒక స్టోన్ అని వేసిరా? మీద శ్రీధర్ బాబు గారు వచ్చి వారు మాట్లాడిపోతారు మంత్రి గారు. ఇక్కడ ఎమ్మెల్యే గారిని మీరు అందులో భాగస్వామ్యం చేయరు ఆ కమిటీలో. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మళ్ళీ ప్రశ్నిస్తే ఈ బూటకం కమిటీ అని ఏర్పడుతుంది కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని కూడా దానిలో భాగస్వామ్యం చేయలేరు. అదైపోయింది. తర్వాత నేను వచ్చి ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఇవి మానుకోకపోతే మాత్రం ఖబర్దార్ కృష్ణారావు గారు, మీకు ఇంకోసారి మల్లాపూర్లో కాదు ఈ కాన్ఫరెన్స్లో కూడా తిరగనీయం. మంచిగా గౌరవంగా మాట్లాడుర్రి. మేము ప్రతిపక్షం నుండి కొట్లాడుతున్నాం. ఆనాడు ఏడవన్నారండి మీరు? కరోనా టైంలో మీరు మీ అన్నదమ్ములు ఇద్దరు కనబడరు ఎక్కడన్నా? కనీసం ఒక్క ఊర్లో మీరు చేసిన ఒక్క పని చెప్పండి. కరోనా టైంలో మేము ప్రతిపక్షంలో నుండి ఇన్ని కొట్లాడుతున్నాం, ఇన్ని చేస్తున్నాం, మీరు ఎక్కడ కనబడరండి? ఎమ్మెల్యే గారికి పని లేదంటారు. మీకేం పని ఉందండి? మీరు ఎప్పుడు చూసినా ఇదే నలుగురు నేసుకొని లేనిపోని సవాళ్ళు విసురుడు. మీరు అది తప్ప మీతో ఏం చేతనైందండి? ఇదే మార్కెట్లో మీరు ఇప్పటివరకు ఏ ఫండ్ పెట్టిరు, ఏం డెవలప్ చేసిరో ఒక్కసారి చెప్పాల్సిందే కోరుతున్నాం. అలాగే మీరు ఇకనైనా ఈ వ్యాఖ్యలు మానుకోకపోతే మాత్రం బాగుండదని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా జై తెలంగాణ, జై సంజయ్ అన్న. జై తెలంగాణ, సంజయ్ నాయకత్వం, సంజయ్ నాయకత్వం, కేసీఆర్ గారి మక్కల కొనుగోలు కేంద్రంలో నిన్న జువాడి కృష్ణారావు గారు వచ్చి ఎమ్మెల్యే గారికి ఏం పని లేదు, రైతులను రెచ్చగొట్టడమే పని, ఎమ్మెల్యే గారికి వేరే పని లేదని చెప్పి నిన్న జువాడి కృష్ణారావు గారు అడుగుతుండ్రు. మేము ఇవాళ జువాడి కృష్ణారావును ఒకటే మాట అడుగుతున్నాము. ఇవాళ రైతులు 40 రోజుల ఉంది మక్కలు మల్లాపూర్ మార్కెట్ యార్డులో పోసి గిన్ని రోజులు అవుతుంది. ఇవాళ మా ఎమ్మెల్యే గారు వచ్చి ఇంకా రైతుల పక్షాన ప్రజల పక్షాన ఎందుకు కొంటలేరని అడిగితే నిన్న ఆయన ఒక మాట ఏమంటుండంటే, రైతులను రెచ్చగొట్టుడే పని, వేరే పని లేదని మాట్లాడే ముందు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు కదా, మేము ఇవాళ ప్రశ్నించి మేము ఎందుకు కొంటలేరని అడిగితే తప్ప మీరు మక్కల కొనుగోలు కేంద్రం ఇప్పటి వరకు చాలు చేయలేరు. చాలు చేసి కూడా 40 రోజులు అయినా కానీ రైతులకు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు సక్రమంగా జరుగుతలేవు. మీరు ఇవాళ సక్రమంగా జరిగితే మా ఎమ్మెల్యే గారు ప్రజల పక్షాన రైతుల పక్షాన ఎందుకు నిలదీసి మిమ్మల్ని అడుగుతాడు? ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతాడు? ఇవాళ ఆయన ప్రజలతో ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి ప్రజల పక్షాన రైతుల పక్షాన కొట్లాడే అధికారం ఆయనకి ఇచ్చిలు కాబట్టి ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఆయన రైతుల పక్షాననే అడుగుతాడు, రైతుల పక్షాననే అడుగుతాడు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మీరు వేసే పనులు సక్రమంగా చేస్తే ఏ రైతు కూడా మిమ్మల్ని ప్రశ్నించాడు. కాబట్టి ఇవాళ గిన్ని రోజులు అవుతుంది మక్కలు పోసి, ఇప్పుడు రేపు పొద్దుగల వర్షాలు పడితే రైతు తోటలకు పోయి తోట సాపు చేసుకోవాలన్నా, మక్కల కాడు ఉండాలన్నా, వడ్ల కాడు ఉండాలన్నా, కాలం నెత్తి మీద ఉన్నది. అది గ్రహించుంది కృష్ణారావు గారు. మిమ్మల్ని మేమేమంటలేము. మీరు ఖచ్చితంగా చేసేది ఏంది? రైతులై సక్రమంగా పంట కొనుగోలు చేసి రైతులకు సకాలంలో పంట కొనుగోలు చేయమని చెప్పి అడుగుతున్నాను తప్ప మేము వేరే ఉద్దేశం కాదు. మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉండి తొందరగా పంట కొనుగోలు ఒక వారంలో ఇక్కడ మల్లాపూర్ మార్కెట్ యార్డులో నియోజకవర్గంలో మొత్తం కొనుగోలు చేసే బాధ్యత మీదని ప్రశ్నించడం తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా మంచి పని చేస్తే మేము కూడా సమర్థిస్తాం. మీరు మంచి పని చేస్తలేరు కాబట్టి ఇప్పటి వరకు సక్రమంగా జరుగుతలేదు కాబట్టి మిమ్మల్ని దాదాపు ఇంకా నిలబట్టేటట్టున్నాయి. ఆయన ఏమంటాడంటే ఇన్ని 15,000 క్వింటాలు కొండామని చెప్పానంటాడు. 15,000 క్వింటాలు ఉంటే ఇంకా 25,000 క్వింటాలు ఇక్కడ 25 నుంచి 30,000 క్వింటాలు ఉంటాయి. దాదాపు ఇంకా నిలబట్టేటట్టున్నది. ఆయన ఏమంటాడంటే మాకు మిషన్లతో జోకే అయితే బాగుంటుండే, మాకు లేబర్ లేరు అని అంటాడు. లేబర్ లేరు అంటే లేబర్ ఎక్కడికి వస్తారు? అది ముందస్తు చూసుకోవాలి. ఒక పిట్టేస్ ఉంటుంది, చిన్న పిట్టేస్ ఉంటుంది, అది గుడ్డు పెట్టాలంటే దానికి గూడు ఒక 15 రోజుల నుంచి లింక్ ఉంటుంది, ఒక నెల నుంచి లింక్ ఉంటుంది. కానీ ప్రభుత్వం ఉండి కూడా ఈ ప్రతిపక్షం మీద ఈ రకంగా మాట్లాడు. అసలు ప్రభుత్వం ఉందా లేదా? ప్రభుత్వం ఉంటే ఇది కొనాలనే ఆలోచన ఉందా లేదా? ఆలోచన ఉంటే
గతంలో అంటే దాదాపు ఒక నెల ముందు నుంచెలే 2 నెలల ముందు నుంచెలే మక్కలు రాకంటే ముందు నుంచెలే వాళ్ళు గోదాములు చూసుకోవాలి, మక్కలు కొనాలని ఆలోచనతో ఉండాలి. అయితే వాళ్ళు చెప్పిన మాటలని బూటకాలే. ఎందుకంటే గడపడం కొరకే తప్ప ఇంకోటి ఏం లేదు. వర్షాల్లో నానుతున్నాయి, ఎండల్లో ఎండుతున్నాయి. ఇవి ఇక్కడనే ముక్కబట్టేటటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గడపడం తప్ప కొనడం అనే లేదు. కొంటే ఖచ్చితంగా కొని మాట్లాడాలి తప్ప సంజయ్ సార్ను ఎమ్మెల్యే గారిని మరీ ఆ రకంగా మాట్లాడు కరెక్టే కాదు. ఆయన అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడిండో కానీ ఆయనకే చిత్తశుద్ధి లేకుండా అటువంటి మాటలు మాట్లాడుతుంటూ అవి మానుకోవాలని కోరుకుంటున్నా. మీకు అలాట్మెంట్ ఒక లేబర్ తెచ్చుకొని దించుకునే తెలివి లేక 11 రోజుల నుంచి కాంట పెట్టకపోతే ఇప్పుడు రా మల్లాపూర్కి నీ నాయకులు ఉన్నారు కదా, నీ నాయకులు వస్తావా, నువ్వు వస్తావా, నేను వస్తావా, సంజయ్ సార్ తరఫున మా నాయకులు అందరూ వస్తాం. మల్లాపూర్ ఇదే మార్కెట్లో పెట్టుకుందాం. ఈ మార్కెట్కు గత 50 సంవత్సరాలు మీరు పాలించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో 50 సంవత్సరాలు పాలిస్తే ఒక్క రూపాయి కూడా మార్కెట్కి ఇచ్చినట్టుంటే నా ముక్కు నాలుగు పోతాం, తప్పైందని చెప్పిపోతాను నీ ముంగట. లేకపోతే ఇప్పటికి చెప్తున్నా కృష్ణారావు, ఈ మార్కెట్కు నువ్వు 2 రూపాయలు పెట్టినావో 50 సంవత్సరాలు పాలించి 2 సంవత్సరాలు ఇప్పుడు మీరు ఉన్నారు. గత 50 మేము 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు పాలిస్తే 9 సంవత్సరాలు కనీసం ఇక్కడ ఉండడానికి చెట్టు కూడా లేని సమయంలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఫస్ట్ ఒక 5 లక్షలతో రూమ్ కట్టుకొని, గోదాం రూమ్ కట్టుకొని, అతను ఆఫీస్ కట్టుకొని 1,40,40 లక్షలతో గోదాం కట్టుకొని ప్రతి మండలంలో 1,40,33 లక్షలతో 40 లక్షలతో దాదాపు గోదాములు కడితే కనీసం వాళ్ళ గోదాములలో మక్కలు ఉన్నాయా లేవా అలాట్మెంట్ ఇచ్చి దించుకోవడానికి లేబర్ని సమకూర్చుకొని దించుకునే సోయలేని మీకు మా సంజయ్ సార్ గురించి మాట్లాడే తెలివి ఉందా మీకు? మేము చాలు అని చెప్తున్నా కృష్ణారావు, నీకు ఇప్పటికి చెప్తున్నా. నువ్వు ఇటువంటి కారు కుదిరి ఇక్కడ మారకపోతే సంజయ్ సార్ గురించి దేంట్లో సంజయ్ సార్ అభివృద్ధి ఏం చేయడు, ఆయనకి ఏం పని అని చెప్తున్నావు. కనీసం మినిమం 200 మందికి ఓపి చూస్తారు రోజు. మా సార్కి పని లేదా? ఏం పని లేకుండా పిచ్చోళ్ళు లెక్క మనం తిరుగుతాం మండల 3వ స్థానానికి వడిపోయినా కూడా సిగ్గుమాన లేకుండా తిరుగుతాం. ఇప్పుడు చెప్తున్నా ఇంకా ఎందుకంటే సంజయ్ సార్ మాట్లాడితే శక్తి ఉందా నీకు? మేము చాలు ఇప్పటికి చెప్తున్నా. నువ్వు యాడికైనా రమ్మంటానికి మేము వస్తాం. ఐదాపూర్కి వచ్చినాము, అప్పుడు సమాధానం చెప్పి ఇప్పటికి కూడా మల్లాపూర్ మండల నువ్వు తీసుకురా, మా నాయకులు తీసుకొని నేను వస్తా, నువ్వు మీ నాయకులు తీసుకొని రా. మేము చాలు మీకు ఎక్కడికంటే అక్కడికి వచ్చడానికి ఇప్పుడు మేమే చెప్తున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. నువ్వే టైం చెప్పు, ఆ టైం కట్టి మేము వస్తాం. వ్యవసాయ మార్కెట్కు వచ్చినటువంటి కృష్ణారావు గారు మార్కెట్కి వచ్చి ఎమ్మెల్యే సంజయ్ గారి మీద చేసిన పిచ్చి కూతలకు ఆయన మతి మించి మాట్లాడిన మాటలు ప్రజలందరూ చూస్తుండ్రు. మతి భ్రమించి మాట్లాడాడు. ఏమని మాట్లాడిందంటే సంజయ్కి ఏం పని లేదు, పిచ్చోళ్ళ లెక్క తిరుగుతుందని చెప్పి వాడు వీడని మాట్లాడడం జరిగింది కృష్ణారావు గారు. ఎందుకంటే వయసులో పెద్దోళ్ళు మీ గురించి మాట్లాడంటే మాకే సిగ్గెత్తుంది. మా సార్ ఎప్పుడు చెప్తాడు కృష్ణారావు గురించి, నరసింహరావు గురించి అసలు మాట్లాడద్దు మీరు, ఆయన మనకి దేనికి కూడా సరిపోరు మన దాంట్లో అని చెప్పి అభివృద్ధిలో కానీ మన సేవ చేయడం కార్యక్రమంలో కానీ దేంట్లో ఏర్పడని చెప్పి అసలు మమ్మల్నే మాట్లాడదని చెప్పేది. అయినా తప్పలేదు. ఎందుకంటే ఆయన చేసిన పిచ్చి మతి భ్రమించి మాట్లాడిన మాటలకు మల్లాపూర్ మార్కెట్లో చెప్తాడు. అసలు ఏమని మంచిగా జోక్తుండ్రు, కావాలని చెప్పి రైతులు రెచ్చగొడుతున్నారని చెప్పి కృష్ణారావు గారు మాట్లాడారు. కృష్ణారావు గారు ఒకటే మాట, మా సార్ని మీరు సవాల్ విసినారు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి రా సంజయ్, నేను వస్తానని ఒక సవాల్ విసినావు. కృష్ణారావు గారు ఇప్పటికి చెప్తున్నా, వయసులో పెద్దోడైనా మీకు ఐలాపూర్లో బుద్ధి చెప్పినాము, ఇప్పటికి మల్లాపూర్ మాట చెప్తున్నాం. నువ్వు ఇప్పటికి చెప్తున్నా సవాల్ విసినావు కదా,